క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే టీచర్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గార్ల మండలం నగరాలపేటకు చెందిన నీరజ టీచర్ గా పనిచేస్తూ ఉండగా ఆమె అక్క హేమలత కూడా అదే స్కూల్లో రిసెప్షన్ లో విధులు నిర్వహిస్తోంది. బుధవారం క్రిస్మస్ సెలవు కావడంతో విద్యార్థులెవరూ స్కూల్ కు రాలేదు. దీంతో మధ్యాహ్నం 5 నుంచి 6 గంటల సమయంలో నీరజ తన గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెల్లి గదికి అక్క వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్ కి వేలాడుతూ ఉండడంతో రోధిస్తూ యాజమాన్యానికి తెలియజేసింది. అయితే వారు విషయాన్ని బయటకు రాకుండా మృతదేహాన్ని రాత్రికి రాత్రి రహస్యంగా నీరజ స్వగ్రామానికి తరలించారు. దీంతో నీరజ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ గురువారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రితో పాటు స్కూల్ వద్ద ధర్నా చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీరజ మృతిపై స్కూల్ యాజమాన్యం ఎందుకు గోప్యత పాటించింది, ఆమె ఆత్మహత్యకు కారణమేంటి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.